ఎట్టకేలకు జానీ మాస్టర్ను గోవాలో పోలీసులు అదుపులో తీసుకున్నారు. గోవా నుండి షిప్ ద్వారా వేరే దేశానికి పారిపోవడానికి సిద్ధంగా ఉన్న జానీ మాస్టర్ను సైబరాబాద్ S40 పోలీసులు అదుపులో తీసుకున్నారు. నిన్న మాకు రాయదుర్గం పోలీస్ స్టేషన్ నుంచి ఒక 0 ఎఫ్ఐఆర్ రావడం జరిగింది. అక్కడ ఒక విక్టిమ్ ఏజ్ అబౌట్ 21 to 22 ఇయర్స్, ఈ ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన కొరియోగ్రాఫర్ ఎవరైతే జానీ మాస్టర్ ఎవరైతే ఉన్నారో ఆమెని సెక్సువల్గా అబ్యూజ్ చేసినట్టుగా, థ్రెటనింగ్ చేసినట్టుగా, వర్క్ ప్లేస్లో థ్రెటన్ చేసినట్టుగా, సెక్సువల్ అబ్యూజ్ చేసినట్టుగా మాకు 0 ఎఫ్ఐఆర్ అయ్యి మాకు ఇక్కడికి రావడం జరిగింది. మాకు ఇక్కడ నిన్న మేము కూడా ఇక్కడ ఎఫ్ఐఆర్ చేసినాము. దాంట్లో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. యాజ్ పర్ ఇన్వెస్టిగేషన్ వచ్చిన ఎవిడెన్స్ని బట్టి ఫర్దర్గా ప్రొసీడ్ అవుతాము. దీంట్లో విక్టిమ్ ఎవరైతే ఉన్నారో విక్టిమ్ ఎగ్జామిన్ చేయాల్సి ఉంది, ఎవిడెన్స్ కలెక్ట్ చేయాల్సి ఉంది. యాజ్ పర్ ఎవిడెన్స్, కలెక్టెడ్ ఎవిడెన్స్, ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ప్రొసీడ్ అవుతాం. అదే వర్క్ ప్లేస్లో సో సెక్సువల్ అబ్యూజ్ చేసినట్టుగా, తర్వాత థ్రెటన్ చేసినట్టుగా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని మేము ఇన్వెస్టిగేషన్ చేస్తాం. అది ఇన్వెస్టిగేషన్లో భాగంగా చేస్తాం. ముందుగా ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకొని ఆ ఎవిడెన్స్ బేస్ చేసుకొని ఏముందో ఫర్దర్గా ప్రొసీడ్ అవుతాం. లేదు, ముందు మేము ఎవిడెన్స్ కావాలి కదా, విక్టిమ్ని ఇచ్చే ఎవిడెన్స్ని బట్టి, ఆమె స్టేట్మెంట్ని బట్టి ఏముంది అంటే చూస్తాం. థ్యాంక్ యూ. ఇప్పుడు ఈ కేసు బాంబేకి వస్తుందా, నార్సింగోలు చూస్తారు? వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఎట్టకేలకు జానీ మాస్టర్ను గోవాలో పోలీసులు అదుపులో తీసుకున్నారు. గోవా నుండి షిప్ ద్వారా వేరే దేశానికి పారిపోవడానికి సిద్ధంగా ఉన్న జానీ మాస్టర్ను సైబరాబాద్ S40 పోలీసులు అదుపులో తీసుకున్నారు. అక్కడే ఉన్న గోవాలో కోర్టులో హాజరుపరిచి తిరిగి సైబరాబాద్ తీసుకొస్తున్నారు. ఇక్కడ ఉప్పరపల్లి కోర్టులో అతనికి హాజరుపరిచే అవకాశం కనిపిస్తుంది. కానీ ఈ కేసు చూస్తుంటే రకరకాలుగా మరుపులు తిరిగే అవకాశం కనిపిస్తుంది. జానీ మాస్టర్ అరెస్ట్ అయినా ఈ కేసు మాత్రం ఒక సీరియల్గా మలిచే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే రాయదుర్గం పోలీస్ స్టేషన్లో అమ్మాయికి ఫిర్యాదు చేసింది, అది 0 ఎఫ్ఐఆర్ కట్టి ఆ కేసు ఉండింది, ఆ అమ్మాయి ఉంటుంది నార్సింగ్ కాబట్టి నార్సింగ్ పంపించారు. కానీ సంఘటన జరిగింది బొంబాయి కాబట్టి జానీ మాస్టర్ని నార్సింగ్ పోలీసులు విచారణ జరిపి ఈ కేసును బొంబాయి పంపిస్తారా, లేదు ఇక్కడే దర్యాప్తు చేస్తారా అనే అంశాల్ని మనతో మాట్లాడడానికి రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ ప్లస్ అడ్వకేట్ డాక్టర్ సర్వేశ్వర రెడ్డి గారు ప్రస్తుతం అంటున్నారు. ఆయన అడిగి చాలా క్లారిటీగా తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్, ఇప్పుడు ఈ కేసు చూస్తున్నాం. జానీ మాస్టర్ సినిమా ఫీల్డ్లో ఇప్పుడు కొత్తగా కాస్టింగ్ కావచ్చు మరి ఈ విధంగా ముందుకు వచ్చింది. జానీ మాస్టర్ తనకి దాదాపు 4 సంవత్సరాల క్రితమే తన అత్యాచారం జరిపారని, జరపడమే కాకుండా తన కెరీర్ ఎదగకుండా కూడా అడ్డుకుంటున్నారని, తనకు లవ్ జిహాదీ చేయమంటున్నారని, అదేవిధంగా జానీ మాస్టర్ భార్య కూడా తన ఇంటి మీద గొడవ పడిందని అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది. ఈ కేసు రాయదుర్గం పోలీస్ స్టేషన్, రాయదుర్గం ఆ అమ్మాయి ఉంటుంది నార్సింగ్ లిమిట్స్ కాబట్టి 0 ఎఫ్ఐఆర్ ట్రాన్స్ఫర్ చేశారు. ఇదంతా టెక్నికల్గా పర్ఫెక్ట్గా వచ్చింది. కేసు నమోదు అయిన వెంటనే జానీ మాస్టర్ అబ్స్కాండింగ్ అయిపోయారు. కానీ సంఘటన జరిగింది 4 సంవత్సరాల క్రితమే చేశారు కాబట్టి అప్పటికి అమ్మాయి మైనర్ కావున పోక్సో కూడా ఇమీడియట్లీ ఇంప్లిమెంట్ చేశారు. ఒకవైపు కేసు నడుస్తున్న దర్యాప్తు చేస్తున్న పోలీసులు, ఇంకో టీం S40 వాళ్ళందరూ కూడా అతని కోసం తిరిగారనే విషయం చాలా స్పష్టంగా తెలుస్తుంది. అతని కోసం నెల్లూరు, ఢిల్లీ ఇవన్నీ తిరిగారు. కానీ అతను టెక్నికల్గా గోవా వచ్చి గోవా నుండి షిప్లో పారిపోదాం అనుకున్న టైంలో పోలీసులు అక్కడ వరకు బాగుంది, అక్కడ కోర్టులో హాజరుపరిచారు, అక్కడ ట్రాన్స్లేట్ వారెంట్ మీద తీసుకొస్తున్నారు. పోక్సో కేసు కూడా పెట్టారు, కూడా ఖచ్చితంగా జైలుకి వెళ్లాల్సిందే. కానీ ఇక్కడ 2 విషయాలు మీ దగ్గర కావాల్సి ఉంది. ఎందుకంటే మీరు ఆల్రెడీ అడిషనల్ ఇన్స్పెక్టర్ రిటైర్ అయ్యారు, ప్లస్ అడ్వకేట్గా ఉన్నారు కాబట్టి పోక్సో కేసులో పర్ఫెక్ట్గా కన్విక్షన్ రావాలంటే పోక్సో దర్యాప్తు ఎలాగుంటాయి అంటే ఆల్రెడీ SOP ఉంది. SOP ఉన్న తర్వాత కూడా కొన్ని కేసులు ల్యాప్స్ అవుతుంటాయి కాబట్టి అక్విటల్ కాకుండా ఖచ్చితంగా అతనికి శిక్ష పడాలి ఒకటి. రెండోది, సంఘటన జరిగింది బొంబాయి, ఎఫ్ఐఆర్ అయింది నార్సింగ్ తెలంగాణ. ఈ కేసుని ఇక్కడ లీడ్ చేసుకుంటూ ఇక్కడ ఇన్వెస్టిగేషన్ చేసి బొంబాయి పంపిస్తారా, లేదు అతను అరెస్ట్ చేసుకొచ్చి డైరెక్ట్గా
ఎఫ్ఐఆర్తో పాటు ఆయన కూడా పంపిస్తారు అక్కడికి. ఇవన్నీ చాలా ఎందుకంటే కన్ఫ్యూజ్ కనిపిస్తున్నాయి. ఎక్కడ చిన్న లింక్ తగినా అందులో బయటపడే అవకాశం ఉంది. కాబట్టి ఇటువంటి సంఘటనలు లేకపోతే జరగకుండా ఉండాలని టెక్నికల్గా ఎలా ఏ విధంగా దర్యాప్తు చేయాలండి? ఇది చాలా హీనియస్ అఫెన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ జానీ మాస్టర్ ఏంటైనా తెలుగులో స్టెప్ వేయడంలో కానీ రాంగ్ స్టెప్ వేసాడు. స్టెప్ వేయడంలో తెలుగులో రాంగ్ స్టెప్. అట్లా ప్రెసిడెంట్ కూడా అయిండు. పార్టీ జనరల్ యాక్టివిటీలో కూడా జనసేనలో తిరిగి వచ్చిండు, మీటింగ్లు పెట్టొచ్చిండు, మాట్లాడిండు, రకరకాలు ఉన్నాయి ఆయనకు. వాళ్ళు కూడా సస్పెండ్ చేస్తారు. వాళ్ళు పార్టికల్ సస్పెండ్ చేశారు. తర్వాత మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కూడా వాళ్ళు కూడా రిమూవ్ చేస్తున్నారని చెప్పారు. తర్వాత ఎవరు ఏం చేసినా ఒక మైనర్ గాను జాలి లేని జానీ మాస్టర్ ఆ విధంగా చేయడం అయితే కరెక్ట్ కాదు. అంటే ఇట్స్ నథింగ్ బట్ అగ్రవేటివ్ ఫార్మ్ ఆఫ్ అఫెన్స్ అంటాం మా టెర్మాలజీలో. అంటే కస్టడియన్లో ఉన్నప్పుడు రేప్ చేయడం, ఇన్ఫ్లుయెన్స్ పోయించి రేప్ చేయడం, ఇది సీరియస్ అఫెన్స్. సార్ ఆ కంప్లైంట్ కాపీ మీరు చదవరు కాబట్టి అమ్మాయి ఏం చెప్తుందండి అందులో? అమ్మాయి ఏం చెప్తుంది, డీజీలో 2019లో ఎంత జాయిన్ అయింది, అసిస్టెంట్ కింద నడుస్తుంది. ఈమె కొంచెం మంచి టాకటివ్ అండ్ అవుట్ స్పోకెన్, గుడ్ ఇంగ్లీష్ ఉంది, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయి అమ్మాయికి. ఇక స్టార్ హీరోలతో మాట్లాడడం, అరేంజ్మెంట్ చేయడం, చెప్పడం, ఎక్స్ప్లెయిన్ చేయడం, వర్డ్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం అంతా ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేస్తే అర్థమవుతుంది. చాలా ఫాస్ట్ అయినా ఆమె యాక్చువల్ అయితే హీరోయిన్ క్యాడర్లో ఉండవలసిన మంచి జానీ మాస్టర్ వల్ల వాడి బిల్లబిల్ల అనుకున్నది. ఈ జానీ మాస్టర్ అంటాడు ఈ పద్ధతుల్లో ఇట్లా తన కింద పనిచేసే నటన నేర్పేటోడు, నటించడం నేర్పేటోడు, డ్యాన్స్ చేయడం నేర్పేటోడు ఇలాంటి కార్యక్రమాలు పాల్పడడం అయితే సహించరాని నేరం, సభ్య సమాజ సిగ్గుతో తలవంచుకుంటాం. ఓకే, జానీ మాస్టర్ దగ్గర ఆవిడ 2019లో ట్రైనీగా జాయిన్ అయ్యారు. తర్వాత వాళ్ళిద్దరి మధ్య పరిచయం ఈ స్థాయికి ఎలాగొచ్చింది? జానీ మాస్టర్ ఏ విధంగా ఆమెని ట్రాప్లో తీసుకొచ్చాడని కంప్లైంట్ రాసింది ఆవిడ? అవును రాసింది. మంచిగా నటించిండు, మంచిగా మాట్లాడిండు అని చేసిండు. 2015 ఈ అమ్మాయిని రేప్ చేసిండు, ఫోర్స్ఫుల్ రేప్. ఎక్కడ తీసుకెళ్లారు? బాంబే హోటల్లో. మరి ఆడ చేసి మళ్ళీ నువ్వు ఈ విషయం వరకు చెప్తే చంపేస్తా అని బెదిరించి రకరకాలటువంటి దమన పద్ధతులను అవలంబించాడు. వాడు కొట్టడం కూడా చేసిండు, బెదిరించడం చేసిండు. ఆమె ఇంత వేధింపులు తట్టుకోలేకనే చివరి అస్త్రంగానే పోలీసుకు అప్రోచ్ అయింది. చాలా టార్గెట్ చేస్తుంది, ఎందుకంటే ఫీల్డ్ కదా, లైఫ్ స్పాయిల్ అవుతుందని అనుకున్నదో మరేం కథను. ఎంతకాలం కంటిన్యూస్గా థ్రెటనింగ్ చేసుకుంటూ వచ్చిన మనడు. ఈయన కాక ఈయన భార్య కూడా జమ అయిపోయి ఆ నార్సింగ్లో పోయి వాళ్ళ ఇంట్లో పోయి కొట్టి నా మగుని పెళ్లి చేసుకుని బయటకి ఎట్లా పోతావు అనే బెదిరి సంఘటన ఉన్న తర్వాత రిలీజియన్ మార్చుకొని పెళ్లి చేసుకోవడం అనేది ఇట్స్ నథింగ్ బట్ లవ్ జిహాద్. వాట్ ఈజ్ అండి, ఆమె హిందూ ఉంది, ఈయన ముస్లిము, మరి ఆ విధంగా మాట్లాడింది అని కాంప్లైంట్లో ఉంది. నేను చెప్పడం కాదు, కాంప్లైంట్లో ఉంది. మతం మార్చుకొని నన్ను పెళ్లి చేసుకో, లేకుండా నేను ఉన్నా, నేను చంపేస్తా, అది దాన్ని బెదిరిస్తే కంపెల్ సర్కమస్టెన్స్ అప్పట్లో రాయదుర్గం పోలీస్ స్టేషన్ అక్కడ 0 ఎఫ్ఐఆర్ ఇష్యూ అయింది. అటు సిడీ ఫైల్ ట్రాన్స్ఫర్ టు మన నార్సింగ్ పోలీస్ స్టేషన్కి వచ్చింది, ఎందుకంటే ప్లేస్ ఆఫ్ రెసైడింగ్ అక్కడ కనుక అక్కడికి వచ్చింది. వాళ్ళు ఎఫ్ఐఆర్ రిజిస్టర్డ్ ఎఫ్ఐఆర్ చేసినారు, ఒక ఫోక్సో యాక్ట్ పెట్టినారు. ఫోక్సో యాక్ట్ ఇస్ సీరియస్ యాక్ట్, ఎందుకంటే ఎనీ కన్సెంట్ ఆఫ్ మైనర్ గర్ల్ విత్ కన్సెంట్ ఆర్ వితౌట్ కన్సెంట్ ఇట్స్ నథింగ్ బట్ రేప్ అండ్ దట్స్ లాస్ ఈస్ 376 Clause 2 కింద. సమ్మతం ఉన్నా సమ్మతి లేకున్నా అమ్మాయిని ప్యాంపర్ చేసినా ఏం చేసినా అది 370 రేప్ కింద పరిగణించాలని చట్టం చెప్తుంది. ఈ మానవుడు అదే చేసిండు. తర్వాత షూటింగ్ల కడిగిన పోయేటప్పుడు కూడా ఇతను క్యారీ వ్యాన్, ఆ వ్యాన్లు ఉంటాయి కదా, దాన్ని పోయేటప్పుడు వాళ్ళ అమ్మని తీసుకోపోకుండా టికెట్లు ఏమైనా బయట పెట్టించి ఏమైనా ఒక వ్యాన్లో కూడా he did all these things. అంటే ఇది మానవ మృగం అనిపిస్తుంది నాకు. చిన్న అమ్మాయిని మైనర్ రేప్ చేయడం వల్ల అదే కంటిన్యూ చేసుకుంటూ వచ్చాడు, కంటిన్యూ సెక్సువల్ అఫెన్స్. అని నాకు తెలిసి ఈయన జీవితం బరీడ్. జైల్లో స్టెప్పులు వేయాల్సింది తప్ప ఇంకా స్టెప్పులు వేయడానికి లేదు బయట.